తమ పట్టా భూముల నుంచి సమాచారం లేకుండానే ఎలాంటి అనుమతులు లేకుండానే మంత్రి జూపల్లికి చెందిన స్థలానికి రోడ్డు వేస్తున్నారని ఇందుకు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు అలాగే పోలీసులు దగ్గరుండి సహకరిస్తున్నారని ఆతాపూర్కు చెందిన బాధిత యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి జూపల్లి ఆయన కుమారుడు వరుణ్ అధికార బలాన్ని ఉపయోగించుకొని తమ భూముల్లోంచి అక్రమంగా వారి భూమి వద్దకు రోడ్డు వేయించుకున్నారని ఆరోపించారు. చూడండి మీరు దీనికి ఆన్సరబుల్ చేయాలి కదా సార్, ఇది కూడా ఒక పనే కదా. మీరు ఎట్లా వరకు ఈ ల్యాండ్ ఎంక్రోచ్ ఎట్లా చేస్తారు? ఈ 20/40 feet 20/40 feet యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ సార్. మాది కాదు ఈ 20/40 feet నాకు చూపించండి సార్. ఇది తీసుకొని అది పోతారా, లేకపోతే అది తీసుకొని ఇది వస్తారా? ఇది మాట్లాడి అది పోవాలి కదా సార్. మొత్తం పోలీస్ ప్రొటెక్షన్ తెచ్చి మేమేమో ఆపితే మమ్మల్ని తీసుకోపోయి రెడీగా నిలబెట్టారు. మాకు స్టోరీ అంతా అర్థమవుతుంది. ఏం చేస్తారు? కామన్ మ్యాన్ చంపుతారు. మాకు చంపండి. ఆయన మినిస్టర్ అయితే ఇక్కడ కాపీ మాకు లీగల్గా సర్వ్ చేయండి. మాకు అసలు రాలేదు నోటీస్. అది మన నోటీసులు ఉంటాయి, పెట్టుకోరాదు. మీరైతే తప్పు సార్. సార్ మీరు ఇంత ఎడ్యుకేటెడ్ అయి ఉండి ఇంత రెస్పెక్టబుల్ పొజిషన్ ఉన్నప్పుడు ప్రాసెస్ ప్రకారం చేయండి. ఇది ఇంకా గవర్నమెంట్కి గిఫ్ట్ లేదంటున్నాం. స్టిల్ యూ పీపుల్ ఆర్ ట్రైయింగ్ టు అక్వైర్. దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఫేర్. ఇప్పుడు 20/40 feet లేదంటే దీనికి మీ దగ్గర ఆన్సర్ లేదు. మరి ఇది ఎందుకు యాక్వైర్ చేస్తున్నారు మాజీ గారు? ఒక 2 days టైం ఇవ్వండి. మాకు నోటీస్ ఇవ్వలేదు. మనీ వీకెండ్లోనే రోడ్ వేయాలని ఏముంది సార్? ఫ్రైడే సాటర్డే సండేనే కుదిరింది కదా టైం. అంటే ఇంటెన్షనల్గానే ఒక 2 days ఆగొచ్చు కదా మేడం. 2 days ఆగొచ్చు కదా. 2 days మాకు ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు. వాళ్ళు అంతే సాటర్డే సండే హాలిడే అని చెప్పి అట్లా మన కోర్టు కోలేమని చెప్పి డైరెక్ట్ అటాక్ అయిపోయింది. పర్మిషన్ ఇచ్చారు కాబట్టి సార్ ఆర్టీపీ ఉందా? మాస్టర్ ప్లాన్ ఉందా? ఇప్పుడు ఆర్టీపీ లేనప్పుడు ఇది ఎట్లా తీసుకుంటారు సార్? అరే అలా పర్మిషన్ ఇది కావాలని అడిగారు సార్. మీరు తీసుకోవడానికి లేదు. మరి చూడండి మీరే. అందుకే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అది చూడండి అని చెప్తున్నాము. మీరు చూడండి, వాళ్ళు పర్మిషన్ తెప్పించుకొని చూడండి. तुम्हारा सुपरवाइजर को बुला अंदर से बोल के आओ जाओ. ఫోన్ కరో. అరే మీరు టౌన్ ప్లానింగ్ వాళ్ళు మీకు 2 minutes ఆర్డర్ వస్తుంది. వీళ్ళ పర్మిషన్ కాపీలో చూడండి. ఇది ఇంకా గవర్నమెంట్ గిఫ్ట్ లేదు సార్. మీరు కామన్ మ్యాన్ని ఆయన బిల్డర్ ఆయన మినిస్టర్ కొడుకు అని చెప్పి ఇన్ఫ్లుయెన్షియల్ చేస్తారని చెప్పి మీరు అన్ని మమ్మల్ని ఇబ్బంది పెట్టడం అయితే కరెక్ట్ కాదు సార్. మాకు లీగల్గా పంపండి. మా అడ్రస్ ఉంది కదా సార్. లీగల్ పంపించేసి పంపిస్తే రాలేదు కదా మాకు. వస్తే మేము తీసుకోమా సార్? స్పీడ్ పోస్ట్ అయితే ఇప్పుడు మీకు కాపీ కావాలంటే సంతకం పెట్టద్దాం. అంటే ఏడబడితే అడిస్తారా? ఒక అడ్రస్ ఇస్తారా? మీకు లీగల్ గా పంపించారు ఆల్రెడీ. మాకు పంపలేదు సార్. మాకు రిజిస్టర్డ్ పోస్టర్ రాలేదు. ఉంది కదా సార్. మాకు రాలేదు సార్. మాకు సంతకం పెట్టలేదు. మాకు రాలేదు సార్. మాకు రాలేదు. 2 days టైం సాటర్డే సండేనేగా. ఇది అంతా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు సార్. మీరు హై లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి చేయాలనుకుంటే అర్థమే కాదు. ఇప్పుడు అక్కడ కింద బిల్డర్ కొడుకు డెవలప్మెంట్ తీసుకుంటూ ఈ రోడ్డు కావడానికి ఇదంతా ప్లాన్ చేస్తారు. అక్కడ కింద 4 acres వెంచర్ తీసుకుంది కాబట్టి ఈ రోడ్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తారు. ఆఫీసర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ బై ద పొలిటీషియన్స్, బై ద మినిస్టర్. ఆఫీసర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు. ఆయన కొడుకుది అవుతుందని చెప్పి ఇంత ఇన్ఫ్లుయెన్స్, ఇంత హడావిడిగా మాకు అట్లీస్ట్ ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు సార్. మాకు ఒక ఇంటిమేషన్ ఇవ్వలేదు. ఆయన ల్యాండ్లోనేమో ఏం పోయారంట మట్టి. మొత్తం ఉన్నదంతా నా ల్యాండ్లో పోస్తారు మట్టి. ఆ మట్టి పోసే ఇంటిమేషన్ అని ఇవ్వచ్చు కదా. ప్రాబ్లం ఆవేదన కూడా చెప్పనియరు ఈడ. డ్రైవర్ ఆయన చెప్పాలా? ఏంటంటే జూపల్లి కృష్ణారావు గారు గారి తనయుడు జూపల్లి వరుణ్
వాళ్ళ ఫాదర్ ఫేమ్ని వాడుకుంటూ పవర్ని దుర్వినియోగం చేసుకుంటూ మా ల్యాండ్లో నుంచి రోడ్ ఇల్లీగల్గా రోడ్ వేస్తున్నాడు. ట్రెస్ పాసింగ్ చేస్తుంది గవర్నమెంట్. ఇక్కడ గవర్నమెంట్ ట్రెస్ పాసింగ్ చేస్తుంది. పబ్లిక్ ట్రెస్ పాసింగ్ చేసే లేకులు ఉన్నాయి, పెద్ద పెద్ద 10 అంతస్తుల బిల్డింగ్లు కూడా కొడుతున్నారు. ఇక్కడ మా పట్టాలకి రోడ్ వేసుకొని పోతున్నారు. కోట్ల కేసుల రోడ్ వేసుకొని మేము ఇంకా మా ల్యాండ్ ఇంకా గిఫ్ట్ ఇవ్వలేదు, అలాగే రోడ్ వేసుకపోతున్నారు. మేము అడగాలనుకుంటే ఆఫీసర్లను ముందు పెడుతున్నారు. ఆఫీసర్లను ముందు పెట్టడానికి మీనింగ్ దాని మోటివేషన్ ఏంది, దాని మీనింగ్ ఏంటంటే మేము ఏదన్నా మా సహనం కోల్పోయి ఓపిక కోల్పోయి వాళ్ళ మాట ఏమన్నా కూడా పోలీసు వాళ్ళకి చెప్పి మమ్మల్ని లోపలేసి వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుందామని చూస్తున్నాం. ఇది నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. వాళ్ళు చేస్తున్న వర్క్ అంటే ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఎక్కడి నుంచన్నా ఈ గవర్నమెంట్ ఏమైనా చేస్తుంది. కమిషనర్ ఫిర్యాదు చేసుకున్నారు. మేము కమిషనర్ గారికి కోర్టు నుంచి సమన్ సర్వ్ అయినాయి. జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి కోర్టు నుంచి సమన్ సర్వ్ అయినాయి. జోనల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడినా. జోనల్ కమిషనర్ గారు కూడా జూపల్లి గారి తొత్తులేక వివరిస్తున్నాడు. ఇప్పుడు మీరు ఫిర్యాదు చేశారా? రీసెంట్ కూడా ఫిర్యాదు చేసినాం. అందరికీ మెయిల్స్ పెట్టినాం, ట్వీట్ చేసినాం. జరుగుతున్న అన్యాయాన్ని A to Z మన ఉన్న వాళ్ళందరికీ చెప్పినాం. కమిషనర్ గారు ఒక్కరికే కాదు, టౌన్ ప్లానింగ్ సెక్షన్ మొత్తం ప్రతి ఒక్కరికి చెప్పినాం. సిఏ గారు కంప్లైంట్ ఇచ్చి వచ్చినాం. ప్రతి ఒక్కరికి చెప్పినాం మాకు ఎటువంటి న్యాయం జరుగుతలేదు. కమిషనర్ గారు ఏమన్నారంటే మీరు గిఫ్ట్ ఇచ్చేసి మీరు ల్యాండ్ గిఫ్ట్ ఇచ్చేసారు, మేము రోడ్ వేసుకొని వెళ్ళిపోతాం అంటున్నారు. ఇప్పుడు మేము ల్యాండ్ గిఫ్ట్ ఇచ్చిన విషయము అది మాకు తెలుసు, గవర్నమెంట్ ఏది కోర్టుకు తెలుసు. కోర్టులో కేసు ఉన్నప్పుడు మా దాంట్లోకి రోడ్ వేసుకోకపోవడం ఏంది? కోర్టులో కేసులో కామన్ సెన్స్ లేదా? ఎట్లా వివరించాలో పబ్లిక్తో? ఇప్పుడు ఎటువంటి కంపెన్సేషన్, ఎటువంటి సెటిల్మెంట్ ఒక ల్యాండ్ ఓనర్కి ఇవ్వకుండా గవర్నమెంట్ ట్రెస్ పాసింగ్ చేసుకుంటా గవర్నమెంట్ ఎందుకు రోడ్ వేస్తుంది ఇక్కడ? అంటే ఇప్పుడు రాజేందర్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ మనకి రోడ్ లేయడానికి గల్లీలే లేవా? రోడ్ లేని ప్లేస్లు ఎన్నో ఉన్నాయి మన దగ్గర. అవన్నీ వదిలిపెట్టి ఒక్కరికి కూడా ఉపయోగపడదండి రోడ్డు. ఒకసారి చూడొచ్చు, కింద పేదలు ఎవరూ లేరు. ఆ రోడ్ ఎవరికి ఉపయోగపడదు. ఇప్పుడు ఈ బిల్డింగ్ కి పర్మిషన్స్ కూడా ప్రాపర్ గా లేవు, సెట్ బ్యాక్స్ కూడా లేవు, అండ్ అండదండలతో కట్టేసి. అండ్ ఈ రోడ్డు ఉపయోగపడుతుంది ఈ బిల్డింగ్ అతనికి. ఆ వెనుక 4 acres ప్రాపర్టీ ఉంది కదా, దాని డెవలప్మెంట్ తీసుకోండి. మా వాళ్ళ ల్యాండ్ అది. వాళ్ళకు కూడా ఏమని చెప్పిండంటే రోడ్ నేనే తీసుకొస్తా అని చెప్పిండు. ఇది లెవెనర్ నార్త్ ఈస్ట్ అని ఇది ఒక పర్మిషన్ ఉంది, అంతా ఉంది. కానీ ఈ రోడ్ చూపించి గవర్నమెంట్ ఎట్లా పర్మిషన్ ఇచ్చింది? మా కంపెన్సేషన్ ఇవ్వకుండా 40 feet రోడ్ ఎట్లయితుంది? ఇది గవర్నమెంట్ ఇప్పుడు రోడ్ వేస్తుంది, ఇప్పుడు రోడ్ వేసుకుంటా పర్మిషన్ ఎట్లా ఇచ్చింది? మాకు ఫ్రాడ్ జరిగిందని తెలిసి మేము క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ అని చెప్పి ఆర్డర్